హలో ఎవరివన్, ఈ వీడియోలో ఎంసెట్ చీట్ కోడ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అండ్ అలానే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ నా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ చీట్ కోడ్స్ అనేది లాస్ట్ 1 అవర్లోనే ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ 2 అవర్స్ అనేది మీ హార్డ్ వర్క్ మీద మీ టాలెంట్ని యూజ్ చేసుకొని మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోండి. ఓకేనా? సో ఈ చీట్ కోడ్స్ అనేది ఫాలో అవడం వల్ల మీకు ఎక్స్ట్రా 35 నుంచి 40 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఫర్దర్ అనేది లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ది సిమిలర్ ఆప్షన్స్ అండ్ ఎలిమినేటింగ్ ది డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. సో ఇందులో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సిమిలర్ ఆప్షన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఈ 4 ఆప్షన్స్లో. సో అందులో ఏమున్నాయి, బి అండ్ సి అనేది సిమిలర్ ఆప్షన్స్గా ఉన్నాయి చూడండి. అండ్ అలానే డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి, ఏ అండ్ డి. సో ఆ రెండు ఎలిమినేట్ చేసండి. మనం ఏదైతే ఎలిమినేట్ చేసామో అందులో సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. అందులో డి ఆప్షన్ అనేది 7,2 అనేది సిమిలర్ ఆప్షన్స్కి క్లోజ్గా ఉంది. సో మోస్ట్లీ ఆ ఆప్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో దీని ఆప్షన్ వచ్చేసి సి అనమాట. సో ఇలా మీరు సింపుల్గా ఒక ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. సెకండ్ టిప్ వచ్చేసి లాజికల్ ట్రిక్స్ అనమాట. సో ఈ లాజికల్ ట్రిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనం కామన్ సెన్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో ఇందులో మనకి సిమిలర్ ఆప్షన్స్ అనేది లేవు, డిఫరెంట్ ఆప్షన్స్ అనేది కూడా లేవన్నమాట. సో ఇలాంటప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో కామన్ సెన్స్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో మనం ఫస్ట్ లీస్ట్ నెంబర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సింపుల్ వేలో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకే ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది. ఎలా అంటే, సో 1/2^5, 1/2^6 ఇట్లా సీక్వెన్షియల్గా వస్తున్నాయి కదా. సో ఇందులో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మొత్తం 6 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అది 6 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కూడా పవర్ 6 అనేది కామన్గా వస్తుంది. సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్లో చూసినట్లయితే టెక్నోమెట్రీలో కాస్ట్ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఆ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి అండ్ అలానే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదంతా ప్రాసెస్ అనేది చేసుకునే లేపు 5 minutes అవుతుంది. సో ఇందులో మనం లాజిక్గా ఆలోచించి సెన్సిబుల్గా ఆలోచిస్తే సో కాస్ట్ 90 వాల్యూ అంతా 0. సో ఆ 0 అనేది మొత్తం మల్టిప్లై చేస్తుంది కదా ఎవ్రీ డిగ్రీ. సో ఆ మల్టిప్లికేషన్ ఎన్నిసార్లు చేసినా కదా జీరోతో ఎంత మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. సో మనం 0 అనేది ఆప్షన్ అనమాట. సో అలా సింపుల్గా మనం కామన్ సెన్స్ అనేది యూజ్ చేస్తే సింపుల్గా మనకి ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? సో కాస్ట్ 90s కానివి. సో అలా ఏదైతే 0 వాల్యూస్ ఉన్నాయో అది ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ ఆ డిగ్రీస్కి సంబంధించి. అది సైన్ టీటాస్ అవనివ్వండి, కాస్ట్ టీటాస్ ఏవైనా అవనివ్వండి, 0 అనేది ఏదైతే వస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే సో ఇంకా 0తో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా సరే అది 0 వస్తుంది. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి సబ్స్టిట్యూట్ మెథడ్ అనమాట. సో ఈ సబ్స్టిట్యూట్ మెథడ్లో మోస్ట్లీ ఈక్వేషన్స్ అనేది ఇచ్చి ఎక్స్ కనుక్కోమంటాడు, వై కనుక్కోమంటాడు, సో లేదా రేషియో కనుక్కోమంటాడు. సో ఇలా మల్టిపుల్ వేలో అయితే కనుక్కోమంటాడు అనమాట. సో ఇది కూడా చాలా రిస్కీ ప్రాసెస్. సో ఒక టైంలో రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? సో ఇచ్చిన ఆప్షన్స్ని ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. సో ఏ ఆప్షన్ అయితే మీకు 0 వస్తుందో సో ఆ 0 అనేది ఆ ఆప్షన్ అనేది మీకు కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో -1 అనేది సబ్స్టిట్యూట్ చేయటంగానే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అనేది వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ అనేది -1 అనమాట. సో అలా మీరు ఇచ్చిన ఆప్షన్స్లో నుంచే సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి 0 అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఆన్సర్ అనేది సింపుల్గా తెలుసుకోవచ్చు. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ టిప్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్స్లో చూసుకున్నట్లయితే ఫిజిక్స్లో సో యూనిట్స్ అనేది చాలా కన్ఫ్యూజ్గా ఇస్తారనమాట. సో అసలు సంబంధం లేకుండా రిలేషన్ అనేది సంబంధం లేకుండా ఇస్తాడు. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక మాస్ కనుక్కోవాలనుకుంటే అది కేజీస్లోనే ఉంటుంది. సో వాడు ఏమి ఇస్తాడు, న్యూటన్స్ బై సెకండ్స్ అని, కిలోమీటర్ బై సెకండ్స్ అని. సో ఇలా మల్టిపుల్ ఆన్సర్స్ అనేది అసలు రాంగ్ ఆన్సర్లు అనేది ఇస్తాడనమాట. సో సింపుల్గా మనకు అర్థమైపోతుంది. సో అలాంటి ఆన్సర్స్ అనేది మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో మాస్ కనుక్కోమని ఇస్తే యూనిట్స్లో అది కేజీస్లోనే ఉంటుంది. సో న్యూటన్ సెకండ్స్ అట్లా ఉండదు కదా. సో అలా మీరు ఫిజిక్స్లో ఫైండ్ అవుట్ చేసుకోండి యూనిట్స్ అట్లాంటివి ఇచ్చినప్పుడు. అండ్ అలానే కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అని ఇట్లా ఉంటాయి. సో మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించి ఒకటే ఆన్సర్ ఉంటుంది ఆ క్వశ్చన్కి సంబంధించి. సో వాడు ఏం ఇస్తాడు, పీ బ్లాక్ ఎలిమెంట్స్ క్వశ్చన్లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ క్వశ్చన్స్ అనే ఆన్సర్స్, డి బ్లాక్లో ఆన్సర్స్ అన్నీ ఇస్తాడనమాట. సో మీరు అలా ఫైండ్ అవుట్ చేసుకుని కన్ఫ్యూజన్ అనేది చేస్తాడు. ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ క్వశ్చన్స్ కూడా ఆర్గానిక్లో ఇన్ఆర్గానిక్ ఇస్తాడు, ఇన్ఆర్గానిక్లో ఆర్గానిక్ ఆన్సర్స్ కూడా ఇస్తాడు. సో మీరు సింపుల్గా అవి ఫైండ్ అవుట్ చేసుకోండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబో, నన్ ఆఫ్ ది అబో అండ్ 0 ఏవైతే వస్తాయో క్వశ్చన్స్లో అవి కళ్ళు మూసుకొని ఆల్ ఆఫ్ ది అబో వస్తే ఆల్ ఆఫ్ ది అబో అండ్ ఆప్షన్స్లో 0 ఉంటే 0 అండ్ నన్ ఆఫ్ ది అబో ఉంటే నన్ ఆఫ్ ది అబో క్వశ్చన్స్ అనేది పెట్టేసేయండి ఇంకా కళ్ళు మూసుకొని. సో మోస్ట్లీ ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఆ 3 ఆల్ ఆఫ్ ది అబో, నన్ ఆఫ్ ది అబో, 0 అనే ఆప్షన్స్లో ఉంటే ఖచ్చితంగా అవి పెట్టేసేయండి. ఖచ్చితంగా మీరు మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫైనల్ వన్ వచ్చేసి ఫైన్ లీస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ట్రిక్
అది నార్మల్గా ఫాలో అవ్వద్దు. ఏదైతే లాస్ట్ 15 మినిట్స్ 10 మినిట్స్ ఉంటుందో అప్పుడు మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. సో మీరు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో ఆ ఆప్షన్స్లో ఏదైతే మీరు తక్కువ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేశారో ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేసేయండి అంతే. ఓకేనా. సపోజ్ మీరు ఒక బి అనేది తక్కువ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో మొత్తం బీలు పెట్టుకుంటూ రండి. సో మోస్ట్లీ ఎక్కువ ఛాన్సెస్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే జస్ట్ క్వాలిఫై అయితే చాలు అని అనుకుంటారో వాళ్ళైతే ఇట్లా అయితే అనుకుంటారు అనమాట. సో ఏ బిట్స్ అనేది 40కి ఇస్తారు, బి 40 మార్క్స్కి, సి 40 మార్క్స్కి, డి 40 మార్క్స్కి అయితే ఇస్తారు అనుకుంటారు. సో అలా అయితే అస్సలు ఉండదు. ఏ అనేది 30కి ఇవ్వచ్చు, బి ఆప్షన్ అనేది 45కి ఇవ్వచ్చు, అండ్ సి అనేది 30 మార్క్స్కే ఇవ్వచ్చు. సో అలా అయితే ఇవ్వరు. మీరు అనుకున్నట్లు అన్ని 40 మార్క్స్కి అయితే ఇవ్వరు. అలా అయితే పొరపాటు పడద్దు. సో అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలామంది చీట్ కోడ్స్ అనేది ఇలా ఫాలో అవ్వండి, అలా ఫాలో అవ్వండి, సో ఈ ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. కానీ సో ఆ ట్రిక్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి మాక్ టెస్ట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఒక ఫ్రీ వెబ్సైట్ అయితే మీకు చెప్తాను. సో అందులో మీరు మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ చీట్ కోడ్స్ అనేది ఎలా వర్క్ అవుతున్నాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానివ్వండి, లేదంటే మీకు ఓన్గా కొన్ని మాక్ టెస్ట్ అనేది ఉంటాయి. సో అందులో ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ చీట్ కోడ్స్ రిలేటెడే. ఓకేనా. సో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఫైండ్ అవుట్ చేయండి. సో ఆ ఫ్రీ టూల్ వచ్చేసి టెస్టానిక్ ఏ అని ఒక టూల్ అయితే ఉందన్నమాట. సో దాంట్లో మీరు ఫ్రీగా టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు ఆ వెబ్సైట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోలేకపోతే కింద నేను టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. సో అందులో మీరు వెళ్ళి చూసుకోండి. సో నేను అందులో అయితే మీకు టెస్టానిక్ ఏ వెబ్సైట్ అనేది ప్రొవైడ్ చేశాను. సో అలా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి, మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోండి. ఓకేనా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అండ్ అలానే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నింటినీ కామెంట్లో చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలానే మీ క్రాక్ ది ఎంసెట్ అని కామెంట్ అయితే చేయండి, నేను చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అలానే మీరు ఎవరైతే కొత్తగా ఛానల్కి వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్గా మీకు వీడియో అనేది రికమెండేషన్ వస్తాయి, నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.